లాస్ట్ టైం నేను నా ఇంటికి వెళ్ళాను డైరెక్ట్గా బాలకృష్ణ మీరు ఫోటో పెట్టి గ్రూప్లో పెట్టమంటే మీరు పెట్టకూడదు. చిన్నడా నేను చెయ్యి వస్తుందిరా నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వం, నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వం, ఓకేనా ఒరే లైట్ వెలిగించా నేను వెనక్కి రమ్మన్నా అది వద్దులే కట్ చేసిలా మళ్ళీ ఎందుకు మళ్ళీ వద్దు పడిన స్మోక్. నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మన పార్టీ ఆఫీసులో మన రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి అభిమానులు ఆనందం పంచుకున్నారు. బాలకృష్ణ గారు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, హ్యాట్రిక్ కొట్టారు. అదేవిధంగా ఆయన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి వారసుడు. ఆ వారసత్వంలో రామారావు గారు ఎన్ని పోషణలు పోషించారో సినీ ఫీల్డ్లో, అదేవిధంగా ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులు పొంది ఇంకా సినిమా కళామా తల్లికి ముద్దుపెట్టిగా వెలుగుతున్న ఆయన ఇంకా ఎన్నో పదవులు ఇంకెన్నో పాత్రలు పోషించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 1960 జూన్ 10వ తేదీన నందమూరి తారక రామారావు గారికి చెన్నైలో ఆయన విద్యాభ్యాసాన్ని కూడా చెన్నైలో పూర్తి చేసుకుని తర్వాత ఆయన గ్రాడ్యుయేషన్ని ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగిందండి. ఆయన 14వ ఏట నుంచే తాతమ్మకల సినిమా నుంచి సినీ రంగంలో ప్రవేశించి తన తండ్రి గారితో చేరి 10 చిత్రాలపైన నటించారు. తర్వాత ఆయన కూడా సొంతంగా ఒక సినిమాలో ఆయన హీరోగా పెట్టి కీర్తి చేశారు నందమూరి తారక రామారావు గారు. ఆయనకి మంగమ్మ మనవరాలు మంగమ్మ గారి మనవడు చిత్రంలో మొట్టమొదటిసారిగా ఆయన నటించడం జరిగింది. ఆ సినిమా ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని పోయిందని కూడా ఆయన తన తండ్రిలాగానే సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల్లో కూడా తనకు తనే సాటి తండ్రిని మించిన తనయుడిగా చాలా చిత్రాల్లో నటించడం జరిగింది. ఆయనకి ఇప్పుడు 64 సంవత్సరాలు పూర్తయి 65వ సంవత్సరంలో ప్రవేశించడం జరిగింది. ఆయన హిందూపూర్ నియోజకవర్గం నుంచే 3 సార్లు ఎన్నికయ్యి హ్యాట్రిక్ను పొందడం జరిగింది శాసనసభ్యుడు. ఆయన రాజకీయ రంగంలోనూ సినీ రంగంలోనూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఉన్నతమైన సిద్ధాంతాలు, ఉన్నతమైన ఆశయాలతో ముందుకు పోగలని ఆశిస్తూ
నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాలకృష్ణ గారు రాజకీయాల్లో ప్రవేశం వాళ్ళ నాన్నగారి కాడి నుంచి రాజకీయాల్లో చైతన్యం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ బావగారికి కూడా అదేవిధంగా చైతన్యం అందిస్తూ ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యే బంపర్ మెజారిటీతో గెలుస్తూ పార్టీని నడుపుతూ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి అండదండగా ఉంటూ చంద్రబాబు నాయుడుకి అండదండగా ఉంటూ ఇదే విధంగా ప్రతిసారి ఇదే విధంగా ఉండి స్ఫూర్తితో ఆయన నుండి నూరేడుతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 64వ పుట్టిన సందర్భంగా టీడీపీ ఆఫీస్ కార్యాలయంలో శ్రీనన్న ఆధ్వర్యంలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా సినిమా రంగంలో దూసుకుపోతున్న మన నందమూరి బాలయ్య గారికి అఖండ విజయం సాధించిన ఈ విజయ సభలో అందరూ పాల్గొంచుకోవడం మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నారు. ఇది 3వ హ్యాట్రిక్ కొట్టి దిలీప్ బాలయ్య అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిరూపించాడు. ఇదే విధంగా ఆయన మంచి విజయాలతో దూసుకుపోవాలని చెప్పి మా స్మృతి జై ఇండియా జై బాలయ్య. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదినోత్సవం. మీకు ప్రత్యేకత ఏమిటంటే బాలయ్య బాబు సినిమా పరిశ్రమకు వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు చెప్పి హైదరాబాద్లో తదితర బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమాన సంఘాలు అన్ని ప్రదేశాల్లో జరుపుతున్నారు. గూడూరులో మా స్నేహితులు అందరూ కలిసి మేము ఇక్కడ కేక్ కట్ చేసాం. తర్వాత ఇప్పుడు మరియు 2 వృద్ధాశ్రమాల్లో బిర్యానీ పూటలు అందరికీ అందించి ఒక పూట భోజనం పెడుతున్నాం అందరికీ. బాలకృష్ణ గారు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని 3 సార్లు హ్యాట్రిక్ విజయాలు అందుకొని ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో బాలబాబు ఉచిత సేవా పథకాలు హిందూపురం నియోజకవర్గం ఏనాడు ఏ ఊరికి ఏం కావాలన్నా ఏ ఆపద వచ్చినా నీళ్లు కావాలన్నా రోడ్లు లేవన్నా వసతి కావాలన్నా ఎలాంటి వసతులు కావాలన్నా కూడా ఇమీడియట్లీ విద్య వైద్యం అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ హిందూపురంలో రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా హిందూపురాన్ని అభివృద్ధి చేశారు. అలాగే ఈసారి కూడా మంచి మెజారిటీతో 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు బాలయ్య బాబు. 64 ఏళ్ళు పూర్తి చేసి 65వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మధ్యలో వరుసగా ఏ హీరోకి లేని భారతదేశం ఏ హీరో వరుస సూపర్ హిట్లు 3 హ్యాట్రిక్ విజయాలతో మంచి విజయం సాధించుకుంటూ బాలయ్య బాబు మంచి స్థానాన్ని అధిరోహించాలని భవిష్యత్తులో మంచి పదవిలో తీసుకోవాలని మా అభిమానులందరికీ మా తరఫున గూడూరులో మేమందరం ఈరోజు ఈ పార్టీ ఆఫీసులో మా ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ సూచన మేరకు మా పార్టీ నాయకులు కిరణ్ కుమార్ గారు, రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ గారు, మరియు పట్టణ అధ్యక్షులు పులి శ్రీనివాసులు గారు, మరియు మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, మా అభిమానులు మోహన్ రెడ్డి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఇలాగే నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూగా ఇక్కడ వృద్ధాశ్రమాల్లో అందరికీ బిర్యానీ పూటలు పంచి మా అభిమానులు తెలుపుకుంటున్నాం. బాలయ్యబాబు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అభివృద్ధించాలని ప్రజలందరికీ సేవ చేయాలని అందరి అభిమానులకు అండగా ఉండాలని. నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మన శాసనసభ్యులు గూడూరు అభివృద్ధి ప్రదాత పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాలనుసారం మన పట్టణాధ్యక్షులు పులిమి శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర నాయకులు కిరణన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ కేక్ కట్ చేసి నందమూరి అభిమానుల మధ్య ఈ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నందమూరి బాలకృష్ణ గారు ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన నటసింహం అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు ప్రతి ఈ విదేశాల్లో కూడా రాత్రి 9 గంటలకి పబ్బులు మూసేటప్పుడు ఒక స్లోగన్ వినిపిస్తుంది. అదేంటంటే జై బాలయ్య. ఆ స్లోగన్తో బాలకృష్ణ గారు దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన నటుడిగా ఆయన పేరు పొందిన ఇటువంటి వ్యక్తి. ఈయన ఇంకా ఎన్నో జన్మదిన పురస్కారాలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.